కూటమిని దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని అవి ఫలించవన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. చంద్రబాబు పవన్ మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. కూటమి నేతల మధ్య వివాదాలు సృష్టించే బ్లూ బ్యాచ్ కి దిమ్మ తిరిగేలా ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. చిలకలూరిపేట జనసేన యూత్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజా రమేష్ ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకసారి జగన్ ఓడిపోతే ఆ పార్టీ ఉండదన్నారు. చిలకలూరిపేటలో నాకు రాజాకి ఎన్ని తగాదాలు పెట్టాలనో చూస్తున్నారు. డబ్బులు ఇచ్చారంటారు. ఏ రోజు నోరు తెలిసి ఈ నిమిషానికి నన్ను డబ్బులు అనేటువంటి ప్రస్తావన కాలేదు. నేనే అడిగాను అనేక సార్లు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవాలి కూడా. ఆ విధంగా ఈ రోజుకు నన్ను ₹1 అడిగినటువంటి రాజా రమేష్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటారు, నా దగ్గర ఏదో తెచ్చుకున్నాడు. ఈ రోజుకి అడగలేదు నేను. అది వారి నిజాయితీ అని కూడా నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పైనేమో వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టాలని, నియోజకవర్గాల్లోనేమో మా ఇద్దరి మధ్య తగాదాలు పెట్టాలని వైఎస్ఆర్సీపీ వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది రాజా రమేష్ ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి వాడు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఒకసారి పార్టీ కన్వీనర్ గా నియమించిన తర్వాత పార్టీ ఒక లైన్ లో నడవాలి. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. మూడు కలిసాం. ఈ కూటమికి తిరుగులేదు.